అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ బియ్యం పిండితో తొందరగా ఈజీగా స్వీట్ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, ఏలకల పొడి 1/2 టేబుల్ స్పూన్, బాదం జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, మిల్క్ 250 ml, వాటర్. పాన్లో 1/2 కప్ వాటర్ పోసి అందులోనే బెల్లం తురుము కూడా వేసి కరిగేంత వరకు కలుపుతూ కరిగిన తరువాత తింపుకోవాలి. ఇది పాకం అయితే అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. స్టవ్ పై ఒక పాన్ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బియ్యం పిండి అందులో పోసి 5 నిమిషాలు వేయించిన తర్వాత అందులో నెయ్యి కూడా వేసి కలుపుతూ ఆ తర్వాత ఏలకల పొడి కూడా వేసి కలిపి కొద్దిగా మిల్క్ పోస్తూ ఉంటలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలి. ముందుగా కుంకుమ పువ్వును పాలల్లో నానబెట్టిన దాన్ని అందులో పోసి కలుపుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే అలానే చేసుకోవచ్చు. ఇప్పుడు కరిగించుకున్న బెల్లంను అందులో పోసి మొత్తం కలుపుకోవాలి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం కలుపుకొని వాటిని రోల్స్ లాగా చుట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత కొబ్బరి పొడి తీసుకొని అందులో ఈ ముక్కలను వేసి 2 వైపులా కొబ్బరి పొడి చుట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో స్వీట్ రెడీ.